తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంది తెలంగాణ సర్కార్. ఈగల్ టీం అలర్ట్ గా ఉన్నా కూడా ఏదో ఒక చోట డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. మత్తులో యువత చిత్తవుతుంటే పెడ్లర్లు కాసుల పండుగ చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏపీకి చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ పరారీలో ఉన్నాడు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ దొరికాయి. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారనే పక్కా సమాచారంతో ఈగల్ టీం, గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో జరుగుతున్న పార్టీపై దాడి చేశారు. ఈ దాడిలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల 8 ఎక్స్టసీ గోళీలు, 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పార్టీకి బెంగళూరుకు చెందిన రాహుల్తో డ్రగ్స్ను తెప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ సప్లయర్ రాహుల్తో పాటు నిందితుడు మణిదీప్ పరారీలో ఉన్నాడు. మణిదీప్ ఏపీలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. మణిదీప్ రాజమండ్రిలో ఉంటూ రాజమండ్రితో పాటు గోవాలో పార్టీలు అరేంజ్ చేసేవాడు. రాజమండ్రిలో మణిదీప్కు సొంత ఫామ్ హౌస్ ఉంది. అక్కడ కూడా రేవ్ పార్టీలు ఏర్పాటు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. మణిదీప్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి అతను. సో అతను గోవాలో ఇలాంటి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటాడు. సో ఇతను తేజ నీలిమన్ కూడా అక్కడ తీసుకెళ్లాడు. 31, 23 అంటే 24th ఫస్ట్ న్యూ ఇయర్, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్, ఈ పాత కాదు, దానికి ఒక 1 ఇయర్ బిఫోర్ 2024 న్యూ ఇయర్కి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరితో రేవ్ పార్టీ చేయడం జరిగింది. సో అతనే ఫార్మ్ హౌస్ ఉంది అతనికి రాజమండ్రిలో. ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ రాజమండ్రి యాజ్ అ ఫార్మ్ హౌస్. అతను కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. తర్వాత గోవాలు కూడా చేయడం జరిగింది. సో ఇతను అలవాటు చేయించాడు నీలిమకు, తేజకు. తర్వాత వీళ్ళు ఆ రాహుల్ అనే సప్లయర్ బెంగళూరులో ఉన్న వాడితో సంబంధం కల్పించుకొని ఈ చందన్ ద్వారా సప్లై చేయించుకున్నారు. బెంగళూరుకు చెందిన డ్రగ్ పెడ్లర్ రాహుల్కు నైజీరియాకు చెందిన మైక్ డ్రగ్స్ సప్లై చేస్తాడని, తేజ డబ్బులిస్తే చందన్ అనే ట్రాన్స్పోర్టర్ తీసుకొస్తాడని తెలిపారు. గచ్చిబౌలి పార్టీకి బ్లూటోథియాన్ ఇంజెక్షన్ మాటున డ్రగ్స్ తీసుకొచ్చారు. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈగల్ టీం దీని వెనక ఉన్న మిగతా ముఠా కోసం వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు పట్టుబడిన వారిలో పరారీలో ఉన్న మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు నిందితులు నీలిమ, విక్రమ్ ఉన్నారు.